హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అథమెటిక్ ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. 14th October 2025 యాక్చువల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ స్క్వేర్ నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 4, 6, 10, 15? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అంటే ఎల్సిఎం తీసుకోవాలి. 4, 6, 10, 15 ఎల్సిఎం తీసుకోండి. ఎంత వస్తుంది? 60 కదా. 4, 6, 10, 15, 2 2s, 2 3s, 2 5s, 3 టేబుల్లో 15 ఉంది, 3ని క్యాన్సిల్ చేసేయచ్చు. 5 టేబుల్లో 15 ఉంది, 5ని క్యాన్సిల్ చేసేయచ్చు. ఇంక ఎల్సిఎం అంటే 15 × 2 30, 30 × 2 60, ఎల్సిఎం 60. కానీ మనం చెప్పే ఆన్సర్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి. 60 అనేది స్క్వేర్ నెంబర్ కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 60 మల్టిపుల్స్ అవుతుంది. ఇక్కడ మనం చెప్పే ఆన్సర్ 60 మల్టిపుల్ అయి ఉండాలా, అది కూడా ఎలా ఉండాలా? లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఇక్కడ 60 మల్టిపుల్స్ చిన్న నెంబర్ ఏముంది? 900 కదా. 60 × 15 ఎంత? 900. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ అంటే టైం కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి? పీటీఆర్ బై 100. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 1200. ప్రిన్సిపల్ ఎంత? 4000. టైం పీరియడ్ తెలియదు. ఆర్ వాల్యూ ఎంత? 10. ఆర్ వాల్యూ 10 బై 100. 2 zeros 2 zeros క్యాన్సర్. 2 zeros 2 zeros క్యాన్సర్. 4 3s. టైం పీరియడ్ 3 years. నెక్స్ట్ క్వశ్చన్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఎంతనిచ్చారు? 280. ఏ ప్లస్ బి 10 అని ఇచ్చారు. మనకు ఆల్రెడీ తెలుసు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లస్ బి అంటే 10, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 280. 3 ఏబి వాల్యూ తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ప్లస్ బి అంటే 10, 10 క్యూబ్ అంటే 1000. 1000లో 280 తీసేయండి, ఎంత వస్తుంది? 720. 3 × 10 30. 30 AB is equal to 720. 324. Answer first option. Next question. Consider the following statements regarding simple interest. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 8000. ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ బై 100. ప్రిన్సిపల్ ఎంత? 8000. టైం పీరియడ్ 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 5 8s. 5 × 80 400. 400 × 3 1200. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్స్ ఇన్ 10 years. 10 years కి డబుల్ అవుతుంది. 1.5 టైమ్స్ ఎన్ని ఇయర్స్ కి అవుతుందో మనం చెప్పలేం కదా. 10 years కి డబుల్ అవుతుందంటే 1.5 టైమ్స్. 5 years కి అయితే కాదు, 6 years కి అయితే కాదు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, ఎగ్జాంపుల్ కి ప్రిన్సిపల్ 10 రూపీస్ అనుకోండి. డబుల్ అవ్వడం అంటే 10కి డబుల్ 20, అమౌంట్ 20 రూపీస్ అవుతుంది. ఎన్ని ఇయర్స్ కి? 10 years కి. అంటే 10 years కి ఇంట్రెస్ట్ ఎంత? 10 రూపీస్ కదా. ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఓకేనా. 1 year కి ఇంట్రెస్ట్ 1 రూపీ. వాడు ఏమడిగాడు? 1.5 టైమ్స్. 1.5 టైమ్స్ అంటే అమౌంట్ ఎంత అవ్వాలా? 15 రూపీస్ కదా. ప్రిన్సిపల్ 10, 1.5 టైమ్స్ అంటే 15 రూపీస్ అవ్వాలా. ప్రిన్సిపల్ వచ్చి 10 రూపీస్ అంటే ఎక్స్ట్రాగా 5 రూపీస్ రావాలి. 1 year కి ఇంట్రెస్ట్ 1 రూపీ, 5 years కి 5 రూపీస్. 1.5 టైమ్స్ ఇన్ 5 years, 6 years కాదు. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ రిక్వైర్డ్ ఫర్ అన్ అమౌంట్ టు బికమ్ 2.5 టైమ్స్
ఇక్కడ అమౌంట్ ఏమవుతుంది 2.5 టైమ్స్ అవుతుంది. అమౌంట్ ఈ ఫార్ములా P ఇంటూ 1 ప్లస్ TR బై 100. T అంటే 5, R వాల్యూ 30 బై 100. చూడండి 30 5 20s 0 0 క్యాన్సిల్. 1 ప్లస్ 3/2 5/2. 5/2 అంటే 2.5 కరెక్టే కదా. 2.5p ఈజ్ ఈక్వల్ టు 2.5p అంటే థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ లొకేషన్ ఆన్ ద బ్రిడ్జ్ స్పానింగ్ ఏ రివర్. ఇది వచ్చేసి రివర్. రివర్ పైన ఏముంది, బ్రిడ్జ్ అయితే ఉంది. ఫ్రమ్ ఏ లొకేషన్ ఆన్ ద బ్రిడ్జ్ అన్నారా, బ్రిడ్జ్ మీద ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ బ్యాంక్స్ ఆఫ్ ఏదర్ సైడ్. రివర్ కి ఏముంటాయి, బ్యాంక్స్ అంటే ఒడ్డు ఉంటుంది. రివర్ కి ఏముంటాయి, బ్యాంక్స్. బ్యాంక్స్ ఆన్ ఏదర్ సైడ్. మనం బ్రిడ్జ్ మీద ఉన్నాము, ఒక పాయింట్ మీద ఉన్నాము. మనం ఏం చేస్తాను, బ్యాంక్స్ అయితే చూస్తాను. ఒక దగ్గర యాంగిల్ 30, ఇంకొక దగ్గర యాంగిల్ ఎంత 45. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద బ్రిడ్జ్ ఈస్ 50 meters అబౌవ్ ద బ్యాంక్. చూడండి బ్రిడ్జ్ కి రివర్ కి మధ్య డిస్టెన్స్ ఎంత 50 meters. ఇక్కడ ఏమడిగారు, విడ్త్ ఆఫ్ ద రివర్. ఇక్కడ ఏమడిగారు, విడ్త్ ఆఫ్ ద రివర్. ఇది కదా రివర్, రివర్ విడ్త్ కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. ఈ డిస్టెన్స్ తెలియదు కదా, వై అనుకుందాం. రివర్ విడ్త్ అంటే ఎక్స్ ప్లస్ వై అని. రివర్ విడ్త్ అంటే ఏమని, ఎక్స్ ప్లస్ వై. ఫస్ట్ tan 30 అప్లై చేయండి. tan అంటే ఏమని, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ 50, అడ్జసెంట్ అంటే ఎక్స్. tan 30 వాల్యూ 1/√3. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 50√3 కదా. నెక్స్ట్ y వాల్యూ కనుక్కుందాం. tan 45. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 50, అడ్జసెంట్ y. tan 45 1 అంటే y వాల్యూ ఎంత 50. సబ్స్టిట్యూట్ చేయండి. x అంటే 50√3, y అంటే 50. 50ని కామన్ తీసేస్తే 50 ఇంటూ √3 ప్లస్ 1. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. లెంత్ ఏరియా ఆఫ్ 3 అడ్జసెంట్ ఫేసెస్ ఆఫ్ క్యూబాయిడ్. క్యూబాయిడ్ అంటే ఏముంటుంది, లెంత్ బ్రెడ్త్ హైట్. అడ్జసెంట్ ఫేసెస్ ఏరియా అంటే ఒక అడ్జసెంట్ ఫేస్ ఏరియా L ఇంటూ బి అవుతుంది. ఇంకొక అడ్జసెంట్ ఫేస్ ఏరియా B ఇంటూ హెచ్. ఇంకొక అడ్జసెంట్ ఫేస్ ఏరియా H ఇంటూ L అవుతుంది. నెక్స్ట్ వీటన్నిటిని మల్టిప్లై చేయండి. LB ఇంటూ BH ఇంటూ HL ఎంత, LB అంటే 60, BH అంటే 72, HL అంటే 90. మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే LBH హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు, వాల్యూమ్ అడిగారు. నెక్స్ట్ 60 ఇంటూ 72 ఏమని రాయొచ్చు, 8 ఇంటూ 9 అని రాయొచ్చా. లెఫ్ట్ సైడ్ స్క్వేర్, రైట్ సైడ్కి వెళ్తే స్క్వేర్ రూట్ కదా. చూడండి 0 9 అంటే 90 కదా. 10 ఇంటూ 9 90. 90 ఇంటూ 90 స్క్వేర్ రూట్ ఆఫ్ 90 ఇంటూ 90 అంటే బయటికి ఏమొస్తుంది 90 వస్తుంది. 90 ఇంకేం మిగిలాయి, 8 ఇంటూ 6 48. 90 రూట్ 48. అప్రాక్సిమేట్ గా రూట్ 49 అంటే 7 కదా. 7 9 63, 630. 630కి దగ్గరగా ఉండే ఆప్షన్ ఏది, 623 కదా. 630కి దగ్గరగా ఉండే ఆప్షన్ ఏది, 623. 630 కన్నా తక్కువ ఉండాలి. తక్కువ ఉండాలని ఎందుకు చెప్తా ఉన్నా, రూట్ 49 అంటే 7 అని. కానీ ఆడుండేది రూట్ 48 కదా. 7 కన్నా తక్కువ ఉంటుంది అంటే ఆన్సర్ లెస్ దెన్ 630 అని. 630 కన్నా తక్కువ ఉండాలా, 630కి దగ్గరగా ఉండాలి అంటే ఆన్సర్ 623.5. నెక్స్ట్ ఏ సాలిడ్ హెమిస్పియర్ రేడియస్ ఎంత 6. హెమిస్పియర్ ని మెల్ట్ చేసి ఏం చేసాం, సిలిండర్ చేసాం.
అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంటే 2/3 పై ఆర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. నెక్స్ట్ ఇక్కడ రేడియస్ ఆఫ్ సిలిండర్ కనుక్కుందాం. పై క్యాన్సల్, 2/3. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ 6, క్యూబ్ అంటే 3 టైమ్స్ రాసుకోవాలి. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ సిలిండర్ తెలియదు, హెచ్ వాల్యూ 6, 6 క్యాన్సల్. నెక్స్ట్ 3 2s. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 24 కదా, 6 into 4 24. ఆర్ వాల్యూ √24. మనకు తెలుసు √25 అంటే 5 అని. √24 అంటే లెస్ దెన్ 5 కదా, 5 కన్నా తక్కువ ఉండాలా, 5 కి దగ్గరగా ఉండాలా, అంటే ఆన్సర్ 4.9. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హెమిస్పియర్, కోన్ అండ్ సిలిండర్ హ్యావ్ సేమ్ బేస్ రేడియస్ అండ్ ఈక్వల్ వాల్యూమ్స్. ఇక్కడ వాల్యూమ్స్ ఈక్వల్ అని ఇచ్చారు, అంటే వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ఇస్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. అదే విధంగా రేడియస్ కూడా ఈక్వల్. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ రేడియస్ సేమ్ కదా, కాబట్టి ఆర్ క్యాన్సల్, పై క్యాన్సల్. హెచ్ అంటే హైట్ ఆఫ్ ద కోన్, ఇక్కడ హెచ్ అంటే హైట్ ఆఫ్ ద సిలిండర్. ఇక్కడ హైట్ ఆఫ్ ద కోన్ అడిగారు. హైట్ ఆఫ్ ద కోన్ అంటే లెఫ్ట్ సైడ్ 1/3, రైట్ సైడ్ కి వెళ్తే ఇంటూ 3. హైట్ ఆఫ్ కోన్ అంటే 3 ఇంటూ హైట్ ఆఫ్ సిలిండర్. హైట్ ఆఫ్ సిలిండర్ అంటే హెచ్ అని ఇచ్చారా, ఆన్సర్ 3h, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద లాంగెస్ట్ రాడ్, ద లాంగెస్ట్ డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్. డయాగోనల్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ L² plus B² plus H² is equal to diameter of the sphere. Diameter of the sphere అంటే 2r కదా, రేడియస్ 17, డయామీటర్ అంటే 2 into 17 ఎంత, 34. నెక్స్ట్ ఎల్ వాల్యూ ఇచ్చారు 18, ఎల్ వాల్యూ 18, బి వాల్యూ 24. థర్డ్ డైమెన్షన్ అంటే హెచ్ వాల్యూ కనుక్కోవాలి. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ రూట్, రైట్ సైడ్ కి వెళ్తే స్క్వేర్. మీరు క్యాలిక్యులేట్ చేసి హెచ్ వాల్యూని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 60. ఏ రెగ్యులర్ రైట్ పిరమిడ్, ఒక రెగ్యులర్ రైట్ పిరమిడ్ ఉంది. పిరమిడ్ కి ఏ బేస్ ఉంది, స్క్వేర్ బేస్ ఉంది. నెక్స్ట్ స్క్వేర్ యొక్క సైడ్ లెంత్ 8, హైట్ ఎంత 15. ఇక్కడ ఏం కనుక్కోవాలా, లెంత్ ఆఫ్ స్లాంట్ హైట్ కనుక్కోవాలి. ఫార్ములా ఏమి, స్క్వేర్ రూట్ ఆఫ్ h² plus a/2 హోల్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ పిరమిడ్ కి స్క్వేర్ బేస్ ఉంటే స్లాంట్ హైట్ కి ఫార్ములా ఇది. హెచ్ వాల్యూ ఎంత 15. ఏ అంటే స్క్వేర్ యొక్క సైడ్ 8/2 హోల్ స్క్వేర్. 15 స్క్వేర్ అంటే 225, 8/2 అంటే 4, 4 స్క్వేర్ 16, రూట్ 241 కదా. మనకు తెలుసు రూట్ 225 అంటే 15 అని. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16 అని తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ 241 అంటే 15 కి 16 కి మధ్యలో ఉంటుంది, అంటే 15.5, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 20% రెడ్ బాల్స్, 30% గ్రీన్ బాల్స్. 20 plus 30 50. రెడ్ గ్రీన్ కలిపి 50% అయిపోయినాయి. రిమైనింగ్ బ్లూ బాల్స్, బ్లూ బాల్స్ వచ్చి 50%. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 80 ఉన్నాయి. టోటల్ బాల్స్ అంటే 100% కదా, అంటే ఇంటూ 2 చేయండి. 80 into 2 160. నెక్స్ట్. ఏ rhombus has diagonals in the ratio 3:4. నెక్స్ట్. ఏరియా ఆఫ్ rhombus ఫార్ములా half d1 d2. ఫస్ట్ డయాగోనల్ అంటే 3x, సెకండ్ డయాగోనల్ అంటే 4x. ఏరియా ఆఫ్ rhombus ఫార్ములా half d1 d2, half into 3x into 4x. ఏరియా వచ్చేసి 216. ఇక్కడ ఏం కనుక్కోవాలా, డయాగోనల్స్ కనుక్కోవాలి. కనుక్కుందాం. 2 2s. 6x² is equal to
216 అంటే 6 క్యూబ్ కదా, ఇలా రాయొచ్చు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్. ఎక్స్ వాల్యూ 6. ఫస్ట్ డయాగోనల్ అంటే 3 ఇంటూ 6. సెకండ్ డయాగోనల్ అంటే 4 ఇంటూ 6. 3 ఇంటూ 6 అంటే 18. 4 ఇంటూ 6 అంటే 24. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ ప్లేట్. నెక్స్ట్. ఏ సర్క్యులర్ ప్లేట్ ఉంది, రేడియస్ ఎంత 10. దీని చుట్టూరు ఏముంది, డెకరేటివ్ రిమ్ అయితే ఉంది. ఎన్ని మీటర్స్ వైడ్, 2 మీటర్స్ వైడ్. స్మాల్ ఆర్ వచ్చి 10, క్యాపిటల్ ఆర్ అంటే 12. 12 ఎలా వస్తుంది, 10 + 2 12. ఏరియా ఆఫ్ రిమ్ అంటే షేడెడ్ ఏరియా. ఎలా కనుక్కోవాలా, ఏరియా ఆఫ్ అవుటర్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ ఇన్నర్ సర్కిల్. పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. క్యాపిటల్ ఆర్ ఎంత 12, స్మాల్ ఆర్ 10. సాల్వ్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 120. నెంబర్ తెలియదు కదా, ఎక్స్. నెంబర్ ఎంత పెరిగింది, 120 పెరిగింది. రిజల్ట్ ఏమైంది, పర్ఫెక్ట్ స్క్వేర్. రిజల్ట్ ఏమైంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. పర్ఫెక్ట్ స్క్వేర్. ద ఒరిజినల్ నెంబర్ అంటే ఎక్స్. ఎక్స్ లైస్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ స్క్వేర్ నెంబర్స్. ఎక్స్ వాల్యూ వేటి మధ్యలో ఉంటుంది, 625 కి 676 కి మధ్యలో ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 25 స్క్వేర్ తీసుకుందామా. ఎందుకు 25 తీసుకున్నా, ఇక్కడ 625 ఉంది కదా. నెక్స్ట్. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 25 స్క్వేర్ 625. 625 లో 120 తీసేస్తే 50505. ఎక్స్ వాల్యూ ఈ రెండింటి మధ్యలో ఉండాలి, అంటే 25 వర్కౌట్ కాదు. నెక్స్ట్ 26 చెక్ చేద్దాం. 26 అంటే 26 స్క్వేర్ 676. 676 లో 120 తీసేయండి, 156. తీసేస్తే 556 వస్తుంది. అంటే ఎక్స్ వాల్యూ ఈ రెండింటి మధ్యలో ఉండాలి, అంటే ఇది కూడా వర్కౌట్ కాదు. నెక్స్ట్ 29 స్క్వేర్ చెక్, 28 స్క్వేర్ చెక్ చేయండి. 28 స్క్వేర్ అంటే 784 కదా. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 784 మైనస్ 120. సపరేట్ చేయండి, ఎంత వస్తుంది, 664. 664 అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుందా, ఉంటుంది. ఇక్కడ ఏమడిగారు, ఒరిజినల్ నెంబర్ అంటే ఎంత, 664. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ స్క్వేర్ షేప్డ్ పీస్ ఆఫ్ మెటల్. ఇక్కడ స్క్వేర్ షేప్డ్ మెటల్ అయితే ఉంది, హ్యాస్ ఏ సర్క్యులర్ హోల్ కట్ అవుట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ఇట్స్ సెంటర్. ఇక్కడ సర్క్యులర్ హోల్ అయితే కట్ చేసాము, టచింగ్ ఆల్ 4 సైడ్స్. అన్ని 4 సైడ్స్ అయితే టచ్ అవుతున్నాయి. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద మెటల్ షీట్ రిమైన్స్ ఆఫ్టర్ హోల్ ఈస్ కట్. ఇక్కడ నేను షేడ్ చేశాను కదా, ఈ షీట్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలా, షేడెడ్ ఏరియా కనుక్కోవాలి. హోల్ కట్ చేశాక మిగిలిన షీట్ యొక్క పర్సంటేజ్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలా, టోటల్ ఏరియాలోంచి, టోటల్ ఏరియా అంటే స్క్వేర్ ఏరియాలోంచి సర్కిల్ ఏరియా తీసేయాలి. స్క్వేర్ ఏరియాలోంచి ఏం తీసేయాలి మనం, సర్కిల్ ఏరియా తీసేయాలి. స్క్వేర్ ఏరియా అంటే నెక్స్ట్ ఇక్కడ ఇవ్వలేదు కదా. స్క్వేర్ ఏరియా అంటే ఏ స్క్వేర్. సర్కిల్ ఏరియా అంటే ఇది రేడియస్, ఇది కూడా రేడియస్. ఓకేనా. ఇది సైడ్. చూడండి, ఏ అంటే 2r అనే, ఏ అంటే ఏమని 2r. నెక్స్ట్ సర్కిల్ ఏరియా πr² కదా. ఇక్కడ ఏ అంటే 2r అని రాసుకోవచ్చు. 2r హోల్ స్క్వేర్ మైనస్ πr². 4r² మైనస్ πr². పర్సంటేజ్ అడిగారు కదా. ఇప్పుడైతే ఎంత ఏరియా ఉంటుంది, పర్సంటేజ్ అంటే టోటల్ ఏరియాలో కనుక్కోవాలి. టోటల్ ఏరియా అంటే ఏ స్క్వేర్ కదా. ఏ స్క్వేర్ అంటే
4r². పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. r² క్యాన్సిల్ అయిపోతాయి. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 2 యాంగిల్స్ ని యాడ్ చేస్తే 90 రావాలి. 1x 2x యాడ్ చేస్తే ఎంత రావాలా, 90. కాంప్లిమెంటరీ అంటే 90 రావాలా, సప్లిమెంటరీ అంటే 180 రావాలి. x వాల్యూ 30. యాంగిల్స్ కనుక్కోవాలా, 1x 2x, 1 into 30 30, 2 into 30 60. ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ టాప్ ఆఫ్ 50 meters టవర్. ఒక టవర్ ఉంది, ఎన్ని మీటర్స్, 50 meters. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 objects. ఇప్పుడు 2 ఆబ్జెక్ట్స్ ని చూస్తాను, ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 2. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, దగ్గరగా ఉంటే యాంగిల్ ఎక్కువ ఉంటుంది, దూరంగా ఉంటే యాంగిల్ తగ్గిపోతుంది. దగ్గరగా ఉంది కదా యాంగిల్ ఎక్కువ ఉంటుంది, దూరంగా ఉంది కదా యాంగిల్ తగ్గిపోతుంది, 45. డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్. డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ తెలియదు కదా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూ అయితే కనుక్కోవాలి. జస్ట్ మీరు tan అప్లై చేయండి. ఫస్ట్ tan 45, మొత్తం వచ్చి y కదా, మొత్తం డిస్టెన్స్ తెలియదు కదా, y అనుకున్నాం. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ 50, అడ్జసెంట్ y. tan 45 అంటే 1, y వాల్యూ ఎంత, 50. మొత్తం ఎంత, 50 కదా. నెక్స్ట్ ఇప్పుడు tan 60 అప్లై చేయండి. tan 60 అంటే √3 కదా, tan 60 అంటే √3. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ ని ఏ అనుకోండి, ఆపోజిట్ అంటే 50, అడ్జసెంట్ అంటే ఏ వాల్యూ ఎంత, 50/√3. నెక్స్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలా, డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ అంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఏని ఎక్స్ ని యాడ్ చేస్తే ఎంత రావాలా, ఏని ఎక్స్ ని యాడ్ చేస్తే 50 రావాలా. ఏ అంటే 50/√3. దీన్ని సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది కదా. √3 అంటే వాల్యూ ఎంత, 1.732. √3 అంటే వాల్యూ ఎంత, 1.732. సాల్వ్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 68. sin θ is equal to 5/13. sin అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. మనకు తెలుసు కదా 5 12 13. ఇది స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 5 ఆపోజిట్ అయితే అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, 12. cot θ, cot θ అంటే ఏమని, అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ అంటే 12, ఆపోజిట్ అంటే 5. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం, ఎక్స్ ఇంటర్సెప్ట్ కనుక్కోవాలి. ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే y వాల్యూ 0 పెట్టుకోవాలి. 3x - 6y = 12. ఎక్స్ ఇంటర్సెప్ట్ కావాలంటే y వాల్యూ 0 పెట్టుకోండి. 3x = 12, x వాల్యూ 4. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 2 లైన్స్ ఇంటర్సెక్ట్. 2 లైన్స్ ఏమైనా ఇంటర్సెక్ట్ అయినాయి, ఫార్మింగ్ 4 యాంగిల్స్. ఎన్ని యాంగిల్స్ వస్తాయి, 4 యాంగిల్స్ వస్తాయి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద యాంగిల్ మెజర్స్. ఒక యాంగిల్ ఎంత, 5x - 10. అడ్జసెంట్ యాంగిల్, పక్కన ఉండే యాంగిల్ ఎంత, 3x + 30. ఇది లీనియర్ పేర్ కదా, అంటే ఈ 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 రావాలి. యాడ్ చేద్దాం. 5x - 10, 3x + 30 యాడ్ చేస్తే 180. 5x + 3x అంటే 8x. 30 - 10 అంటే 20. 180లో 20 పోతే 160. x వాల్యూ 20 వస్తుంది. 5 × 20 100. 100లో 10 పోతే 90. ఇక్కడ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్. ఇది 90 అయితే ఇది కూడా ఏమవుతుంది, 90 అవుతుంది. ఇక్కడ ఏమడిగారు, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ వర్టికలీ ఆపోజిట్ టు 5x - 10. వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది 90 అయితే ఇది కూడా ఎంత అవుతుంది, 90 అవుతుంది. ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్,
Which of the following statements is always true for equilateral triangle? Equilateral triangle అంటే ఆర్థో సెంట్రో సెంట్రాయిడ్ ఇన్సెంట్రో సర్కంసెంటర్ అన్నీ ఒకటే దేనికి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కి. నెక్స్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, డి ఈస్ ప్యారలల్ టు బిసి. డి వచ్చి దేనికి ప్యారలల్ గా ఉంటుంది? బీసీకి ప్యారలల్ గా ఉంటుంది. ఇంటర్సెక్ట్ ఏబి అట్ డి, ఏసీ అట్ ఈ. ఏడి వాల్యూ 2, డిబి వాల్యూ 4, ఏఈ 3, ఈసీ తెలియదు కదా ఎక్స్, లేదంటే ఈసీ అని రాసుకో. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఫస్ట్ ట్రయాంగిల్ ఏడిఈ, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబిసి. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి కాబట్టి సైడ్స్ రేషియో సేమ్. ఏడి బై డిబి ఇజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఏడి అంటే 2 డిబి అంటే 4, ఏఈ 3, ఈసీ తెలియదు కదా 2 2s. ఈసీ వాల్యూ ఎంత? 2 into 3 6. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 73. లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్. లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఏమి? డి స్క్వేర్ మైనస్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే 12. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ 13. లార్జర్ సర్కిల్ రేడియస్ 8. స్మాలర్ సర్కిల్ రేడియస్ తెలియదు కదా, కనుక్కుందాం. రైట్ సైడ్ స్క్వేర్ రూట్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే స్క్వేర్. 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 8 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్. లెఫ్ట్ సైడ్ పంపించండి. 8 మైనస్ ఆర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 169 లో 144 పోతే 25. 25 అంటే 5 స్క్వేర్. 8 మైనస్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 5. ఆర్ వాల్యూ ఎంత? 8 మైనస్ 5 3. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ కాస్ టీటా అని ఏమని రాయొచ్చు? సైన్ 90 మైనస్ టీటా అని రాయొచ్చు. ఇక్కడ టీటా ప్లేస్ లో ఏముంది? ఎక్స్ మైనస్ 5. కాస్ ఎక్స్ మైనస్ 5 ఏమని రాయొచ్చు మనం? సైన్ 90 మైనస్ టీటా అంటే ఎంత? ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు నీట్ గా రాద్దాం. సైన్ 2x ప్లస్ 15 కాస్ ఎక్స్ మైనస్ 5 ఏమని రాయొచ్చు ఇప్పుడు? సైన్ 90 మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సైన్ సైన్ క్యాన్సల్. 2x ప్లస్ 15 ఇజ్ ఈక్వల్ టు 95 మైనస్ ఎక్స్. 2x ఒక ఎక్స్ 3x. 95 లో 15 పోతే 80. 3 2 6 20 కదా, 36. 26.66 లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కాంట్రాక్టర్ హైర్స్ 10 workers who can complete task in 16 days. వర్క్ అంటే మెన్ ఇన్ 2 days. 10 workers ఎన్ని డేస్ లో చేస్తారు? 16 days. ఆఫ్టర్ 4 days అంటే 4 days పనిచేశారు. 10 workers ఎన్ని డేస్ పనిచేశారు? 4 days. 4 days తర్వాత he fires 2 workers అంటే 10 workers లో 2 workers వెళ్ళిపోతే ఇప్పుడు 8 workers ఉంటారు. వాళ్ళు ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారో తెలియదు కదా, డి అనుకుందాం. డబ్ల్యూ అంటే వర్కర్స్ అని. నెక్స్ట్ 160 లో 40 పోతే ఎంత? 120. 120 ఈజ్ ఈక్వల్ టు 8 డీనా, 8 15s. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తారు? 15 days. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.